అపవాదికి అర్థం కాదు. ఏమనుకుంటాడు, ఏమప్పా అప్పు తెచ్చినాను, ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే ఏం చేస్తా ఉంది ఈమె? దేవుని సంతోషంగా చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిస్తా ఉంది. అపవాది తలకు గొక్కుంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకొకటి తెచ్చి చూద్దాం, ఇంకొకటి మళ్ళీ నువ్వు దేవుని స్తుతించి ఆరాధించడానికి అపవాదికి అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది అదే. ఎవరైనా ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు చూడు, ఎవరన్నా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉన్నారా ఎవరన్నా అక్కడ కూర్చుంటే కట్ట పైన సాయంత్రం దాకా కట్టే కూర్చున్నా అట్లా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్క రాక ప్రార్థన చేద్దామనండి, ప్రార్థన చేస్తాం రాక. ఎక్కువ మాట్లాడినారనుకో అప్పుడే ఏమన్నా మనము ప్రార్థన చేస్తాం. నేను నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు నీ కష్టాలను తీరుస్తాను. కూర్చోబెట్టి బాగా ఒక అర్ధగంట స్తుతించి ఆరాధించి నీకోసం చెయ్యి, ఆమె కోసం కూడా చెయ్యి. మళ్ళీ సాయంత్రం వచ్చిందనుకో 5 నిమిషాలు ఆమెకు టైం అంతే. 5 నిమిషాలు అట్లే మాట్లాడి మళ్ళీ ఏం చేస్తావు? ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. నీ జీవితం మారాలి, వాళ్ళ జీవితం మారిపోవాలి. వాళ్ళవన్నీ విన్నావు అనుకో, ఏమొక్క కళ్ళ కింద నల్లగా అయింది, ఏమొక్క సన్నగా అయిపోయినావు, ఎముకలు కనబడతా ఉన్నాయి, అన్న కూడా ఏమో తేడా ఉన్నాడు, ఇవన్నీ చెప్పేసినాడు అనుకో, ఇంకా నీకు ఇంకా అయిపోయి అన్నలో తేడానే చూస్తావు. అన్నలో తేడా ఉంది, అన్నలో తేడా ఉంది, అన్నలో నేను తెల్లగా అయిపోయినాను, సన్నగా అయిపోయినాను, నల్లగా అయిపోయినాను, సన్నగా అయిపోయినాను. ప్రియ సంగమా, ఇది కాదు. అపవాది తంత్రంలో మనం ఎరిగిన వారము. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతతో జీవించాలి. హల్లెలూయా. మనం చేయాల్సింది ఇదే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక